మామ నేను ఆల్రెడీ చెప్పాను మామ, మనం కుర్రాలతో కలిసి బాగా రైస్ చికెన్ కర్రీ వండుకొని చేసుకున్నాం మామ. మనకు తెలిసి తెలియని వంటలతో అంతా ఏదోలా చేసుకొని కూర్చున్నాం మామ. చేసేసి ఏం చేయలేదు మా, అందరం కలిసి రౌండ్ టేబుల్ లో కూర్చొని ఒక బిర్యానీ ప్లేట్ లో పెట్టుకొని అలానే మొక్కలు పెట్టుకొని అలా చల్లగాలికి జీడి తోటలో తింటా వచ్చే మజా వేరు మామ. బై మిస్టేక్ మాలో ఎవరికి కూడా ఆల్కహాల్ అలవాట్లేదు మామ. సర్లే అని చెప్పింది అంతా మొత్తం వీళ్ళు ఎవరు అంటారా మామ, వీళ్ళందరూ మా జూనియర్స్ మామ. మా జూనియర్స్ అనే కన్నా వీళ్ళు మా తమ్ముళ్ళు బావమర్దులు అంటేనే బాగుంటది. ఎందుకంటే మా మధ్యలో అంత గొప్ప ఫ్రెండ్షిప్ ఉంది మామ. వీళ్ళతో అంతలా కలిసి అంత ఆనందంగా ఉన్నాం మామ. అసలు ఇది అడగడానికి కారణం ఏంటంటే, ఒక రోజు వీళ్ళు మా దగ్గరకు వచ్చి, అన్న ఏంటన్నా కాలేజ్ మొదలు ఎన్ని సంవత్సరాలు అవుతుందో మన ఈసీ నుంచి ఒక కప్పు కూడా లేదు క్రికెట్ లో అని అడిగారు. నేను వాళ్ళకి కూడా చెప్పా, ఈసారి ఎన్నైనా సరే ఈసీ కప్పు కొడితే మాత్రం మన వాళ్ళందరికీ ఫుల్ దావత్ ఉంటదిరా అని. ఒక్కసారి మనం దావత్ అంటే ఊరుకుంటారా కుర్రాలు? కొట్టేశారు మామ. దావత్ అన్నాం కదా, కుర్రాలు హార్ట్ కి తీసుకున్నారు. ఆటగాళ్ళే అందరూ ఆటగాళ్ళే.